అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, సైనికులు లేకపోవడం, లేదా శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం, చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం, బాత్రూంలో తలుపులు లేకపోవడం, ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది. అనేక ఆసుపత్రుల్లో కానీ కళాశాలల్లో కానీ నీటి ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది ఉంది. దానికి విజయవాడ, కాకినాడ ముఖ్యమంత్రి గారి గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా 2 రోజులకు ఒకసారి జరుగుతూ ఉందని, ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని, ఆసుపత్రుల్లో ఉంటున్న బోర్లు పనిచేయట్లేదని, వాటి నిర్వహణ లేదనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోలు వెళ్ళడానికి 300 రూపాయలు 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే పేదల మీద భారం పడుతుంది. వాటికి ప్రభుత్వం ఆలోచించి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర మార్గాల ద్వారా లేదా ప్రభుత్వ పరంగా అయినా బస్సులు ఏర్పాటు చేసేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఎందుకు మరి అటువంటి చిన్న విషయాలని కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలు, అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, అదేవిధంగా వాళ్ళలో అవినీతి, కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి, పేషెంట్లకు స్ట్రెచ్చర్లు లేకపోవడం, స్ట్రెచ్చర్లు ఉంటే తీసుకెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉంటే చేతులు తడిపెట్టే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతాం. అదేవిధంగా వెంటిలేటర్స్, కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతాం. అంటే ఒక పేషెంట్ ఇదైతే కానీ రెండో పేషెంట్ తీసుకురాలేని పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆలోచన విమర్శల్లో పోవట్లేదు, కానీ ఏ రకంగా వీటిని మెరుగుపరచవచ్చు పరిస్థితుల్ని గత గుణపాఠాల నుంచి